దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించినందుకు బ్రాహ్మణ సంఘాల నాయకులు హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్లోని పివి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆ తర్వాత పివి జ్ఞానభూమి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్థిక సంస్కరణలతో పివి నరసింహారావు దేశాన్ని వృద్ధి పదంలో నడిపించారని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి కొనియాడారు. పివికి భారతరత్న తెలంగాణకే కాదు యావత్ దేశానికే గర్వకారణమన్నారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావును భారతరత్నకు ఎంపిక చేసినందుకు భారత ప్రధాని మోదీకి బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు, పివి మనవడు సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశానికి ఆర్థిక సంస్కరణల ద్వారా ఇవాళ భారతదేశం ఇంత అభివృద్ధి చేయడానికి ప్రధాన కారకులు పివి నరసింహారావు గారు. అలాంటి మహానుభావుడికి ఆలస్యంగానైనా భారతరత్న రావడం అందరికీ ఆనందంగా ఉంది. మొత్తం యావత్ భూగోళం సంస్కారాలందరూ సంతోషించారు, విద్యావంతులందరూ సంతోషించారు. బహుభాషా కోవిదులైన అలాంటి మహానుభావుని వాళ్ళ ఆ సందర్భంగా మనం అందరం స్మరించుకుంటున్నాం. ముఖ్యంగా సాహిత్యం విషయంలో అంటే నాకు ఆ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినా చివరి వరకు సాహితీ పరిమళాలు మాత్రం వదలలేదు. దాదాపు 16 భాషల్లో ఆయన పండితులు, చదవడం రాయడం వచ్చు. అలాంటి మహానుభావుని నిజంగా పర్సనల్గా కూడా ఒకసారి సాహితీ సమావేశం జరిగినప్పుడు ఈ నగరంలో ఉన్న ప్రముఖుల్ని, రచయితల్ని పిలవడం జరిగింది. అప్పుడు ఆయనతో ముఖతః పరిచయం ఏర్పడింది. ఆయన పాదాలు స్పర్శించాం. ఇది ఒక గొప్ప అనుభూతి. మరి ఇవాళ ఆయన స్మరించుకునే అవకాశం కలిగించినందుకు ఈ సుభాష్ గారికి, వారి కార్యనిర్వాహక బృందానికి, మిగతా మిత్రులకి, ఆలూరి ముఖ్యంగా ఈ నిర్వహణ మొత్తం పేరున ఎక్కడెక్కడికో ఫోన్లు చేసి ఇంతమందిని సమీకరించే విధంగా ఆయనకి నిజంగా కృతజ్ఞతలు తెలియకుంటూ శుభం పోయారు. ఆయన మనస్సుకు శాంతి కలిగింది. ఇవాళ మేము కలగాలని ఎన్నో ఏళ్ళ నుంచి కోరుకుంటున్నాం. ఇవాళ నిజమైన శాంతి కలిగింది. అలాంటి మహానుభావుడు భారతరత్న చెప్పుకోవడానికి ఒక స్థాయి. భారతరత్న పివి నరసింహారావు అంటే ఆయన కొత్తగా వచ్చింది ఏం లేదు, కానీ ఇవాళ భారతరత్న ఆనందంతో వెలిగిపోతుందని అనుకుంటూ శుభం. ఒక సంవత్సరము 5 యొక్క గొప్ప భారతదేశంలో వ్యక్తులకు భారతరత్న ఇవ్వటానికి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పివి నరసింహారావు గారికి ఇవ్వటం అనేది ఈరోజు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా సంతోషపడేటటువంటి ఒక విషయం. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో భారతదేశాన్ని ఒక నూతనంగా ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసి అనేక మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా భారతదేశ ఒక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఈరోజు ప్రపంచంలోనే ఒక ముందు స్థానంలో పెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. యావత్ తెలుగు ప్రజలందరూ కూడా కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం, అది కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అందరికీ ఒక కాన్ఫిడెన్స్ కూడా రావడం మొత్తం జరిగింది. మోదీ హేతో మున్కిన్ అని చెప్పి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మోదీ గారు సాహిత్య రంగంలో కానివ్వండి, క్రీడల్లో కానివ్వండి, మరి అణగారిన వర్గాలకు చెందిన అనేకమైన మంది కూడా పద్మశ్రీ కానివ్వండి, పద్మవిభూషణ్ కానివ్వండి, మరి ఈరోజు భారతరత్న వేరే పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైతే మరి వారి సంస్కరణలు తీసుకొచ్చి వారి క్షేత్రాల్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి సమాజానికి చైతన్యవంతం చేసిన మహానుభావుల్లో శ్రీ పివి నరసింహారావు గారు